చాలా మందికి చాలా రకాల నమ్మకాలు ఉన్నాయి. మనలో చాలా మంది చుండ్రును అంటువ్యాధిగా భావిస్తారు. చుండ్రుతో బాధపడే వాళ్ళు వాడే దువ్వెనలు, తువ్వాళ్ళు వంటి వస్తువులకు దూరంగా ఉంటూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? నిజంగానే చుండ్రు అంటువ్యాధా? దీని గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. చాలా మందిలో చుండ్రు ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందనే అపోహ పరబడి ఉందన్నమాట. యాక్చువల్గా కొంతమంది చుండ్రు ఉన్న వాళ్ళు కూమ్స్ వేరే వాళ్ళు వాడితే, ఆ దువ్వెనలు వాడితే వాళ్ళకు కూడా వస్తుందేమో అని భ్రమపడుతుంటారు. కానీ నిజానికి అది వాస్తవం కాదు. చుండ్రు ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించదు, ఎందుకంటే ఇది అంటువ్యాధి కాదు కాబట్టి. ఒక్కొక్కసారి చుండ్రులాగా సోరియాసిస్ కూడా ఉంటుంది. ఆ సోరియాసిస్ అనే వ్యాధి కూడా అంటువ్యాధి కాదు. కాబట్టి ఒకరు కూమ్స్ ఇంకొకరు వాడుకోవడం వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి ఏమాత్రం వ్యాప్తి చెందదు. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చూద్దాం. రాగిణి ఇలా మెయిల్ చేశారండి. నా వయసు 27 సంవత్సరాలు. 9 నెలల క్రితం పెళ్ళైంది. కుటుంబ నియంత్రణ కోసం పిల్స్ వాడుతున్నాను. ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు లేవు. నెలసరి కూడా చక్కగానే ఉంది. అయితే ఎక్కువ కాలం పిల్స్ వాడితే పిల్లలు పుట్టరని, లేనిపోని సమస్యలు వస్తాయని కొందరు చెప్తున్నారు. నిజమేనా? పిల్స్ వాడకంతో ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? మీ సలహా చెప్పండి అంటూ అడుగుతున్నారు. రాగిణి, నువ్వు విన్న దాంట్లో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే పిల్స్ వాడడం వలన నువ్వు వాడిన నెలల్లోనే, వాడిన సమయంలోనే పిల్లలు పుట్టరు, అంతవరకే. పిల్స్ వలన ఫెర్టిలిటీ మీద ఎటువంటి శాశ్వతమైన ఎఫెక్టు ఉండదు. అంటే పిల్స్ మానేసిన మరుసటి నెల నుంచి కూడా నీ ఫెర్టిలిటీ మామూలుగానే ఉంటుంది. అందుకని ఇటువంటివన్నీ సైంటిఫిక్ బేసిస్ లేనివి వినటం మానేసి, నీకేమైనా డౌట్స్ ఉంటే పిల్స్ ఇచ్చిన డాక్టర్ గారిని అడుగు, వారు చెప్తారు దానిలో మంచి చెడ్డ ఏమిటో. మీరు డిసైడ్ చేసుకుని ఇంకా కొద్ది కాలం కూడా వాడచ్చు, ఇంకో సంవత్సరం కూడా వాడచ్చు. దానివల్ల ఎటువంటి నష్టం లేదు. మీకు పిల్లలు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఒక 2-3 నెలల ముందుగా పిల్స్ మానేస్తే సరిపోతుంది. భీమవరం నుంచి శ్రీరాములు ఇలా అడుగుతున్నారండి. నాకు 60 ఏళ్ళు. 2 నెలల నుంచి నా కుడి చేయి భుజం దగ్గర నుంచి బొటనవేలి దాకా దానంతట అదే బాగా వణుకుతోంది. నా సమస్య ఏంటి? దానికి ఒక పరిష్కారం చెప్పండి అంటూ రాశారు. శ్రీరాములు గారు, మీరు ఎప్పుడు వణుకుతుంది, ఎంత వణుకుతుంది, ఏం చేస్తే, అంటే పని చేస్తున్నప్పుడా లేకపోతే రెస్ట్గా ఉన్నప్పుడా, ఎలా ఉంది ఈ ట్రెమర్ అనేది, ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంది. అది ఎగ్జామిన్ చేసి ఏ కోవకు చెందుతుందో, అంటే ఈ వణుకు ఏ కోవకు, కొన్ని వంశపారంపర్యంగా రావచ్చు, కొన్ని ఏమో మనకు పార్కిన్సన్ డిసీజ్లో కనపడవచ్చు, వేరే వాటిలో కూడా కొన్నిసార్లు ట్రెమర్ కనపడుతుంది. ఎలాంటి ట్రెమరు అని తేల్చుకుంటే మనం దాని ప్రకారం డెఫినెట్గా ట్రీట్మెంట్ చేయొచ్చు. కాబట్టి మీరు డెఫినెట్గా వెళ్ళి ఒకసారి న్యూరాలజిస్ట్ని సంప్రదించండి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు వచ్చింది చిట్కా. చలికాలంలో రోజు కాసేపు వేడి నీటి ఆవిరి పడుతుంటే జలుబు, దగ్గు నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. అలాగే మిరియాలు, ధనియాలు రెండింటినీ కలిపి కషాయంగా తాగుతున్న జలుబు, దగ్గు నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజు మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.